ఫైట్ సీక్వెన్స్ అది క్రేజీ ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఎ ఫీస్ట్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. యా చాలా 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 బాగుంది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. ద ఫైట్ సీక్వెన్స్ ఇంకా చాలా చాలా బెటర్గా ఉంది మూవీలో. నేను అలాంటి స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వలేను. ఇట్స్ ఓకే బట్ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. 9.5 or 9.7. ఓవరాల్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఓవరాల్ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుంది మూవీ. హైలైట్స్ ఏంటండి సినిమా? లైక్ హైలైట్స్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి అండ్ ది విలన్ లేడీ విలన్. నేను స్పాయిలర్ అలర్ట్స్ ఓల్డ్ వర్షన్స్ తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ గా ఉందా? ఎట్లా ఉంది పాత సిరీస్? యా ఇది ఆబ్వియస్లీ చాలా చాలా బెటర్గా ఉంది బికాస్ ఆఫ్ ది ఫైట్ సీక్వెన్స్. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్లో ది ఫైట్ మాస్టర్ వేరే ఉండే, ఇప్పుడు ఫైట్ కొరియోగ్రఫీ వేరే ఉంది కదా, అది మార్చేసింది కొంచెం. హీరో కంటిన్యూడా అంటే పాత దాంట్లో ఉన్న హీరోనా? హీరోని స్టోరీ ఎలిమెంట్స్ అనేది పాత దాంట్లో కనెక్షన్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ కనెక్టెడ్ ఉంది. ఎందుకంటే పాత పాటలో అందరూ మర్చిపోతారు కదా స్పైడర్ మ్యాన్ ని, సో అదే కంటిన్యూటీ ఉంది మూవీకి. వచ్చిన ఒడిసీ కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాంతో పోల్చుకుంటే హెవీ కలెక్షన్స్ వస్తాయా లేదా యావరేజ్ ఉంటాయా? ఎక్కువ కలెక్షన్సే వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో పాత పాట కంటే ఈ పాటలో కొంచెం చెప్పా కదా, ఎమోషన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకోవడానికి మంచిగా టైం ఇచ్చారు. అది చాలా బాగుంది. అది బాగా నచ్చింది నాకు. హల్క్ యా బాగుంది. నాకు ఎక్కువ చెప్పాలి అంటే పనిషర్ నచ్చాడు మూవీలో. లైక్ అతని రోల్ చాలా బాగుంది మూవీలో. లైక్ కామెడీ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు హీరోకి. చాలా ఆల్ టుగెదర్ అన్ని క్యారెక్టర్స్ చాలా మంచిగా మర్జ్ చేశారు. చాలా బాగుంది మూవీ. లాగేం లేదే, మూవీ అప్పుడే అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. It was really awesome. It was a great movie. It was a great movie. It was really awesome. The whole theater was hyped and it was completely worth the hype. It was really, really awesome. Everyone should definitely watch it, any Marvel fan. Hulk is great. Initially he's just Bruce, but he'll have something to control his powers, but that will be broken. So there is a ninja fight, right? yes, that was really, really good, especially since Spider-Man used organic webbing in that scene. Yeah, it was, he did a really good, nice stunt too there. That's it. That was one of the fights I really liked. Of course, Spider-Man's web slinging and all. She doesn't remember him, so there wasn't much. There was a scene in which people felt like there was chemistry between Spider-Man and Jean Grey. Yeah, that's it. It was crazy. The Spider-Man movie and the climax scene was crazy. Spider-Man without fighting without the mask was crazy. Climax scene was crazy. Okay. Jean Grey, Hulk, organic webbing, Jean Grey, Hulk, at the end Ned. Everything is good. బాగుంది సినిమా, చాలా బాగుంది. మొత్తం నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలే మార్వెల్కి వెళ్ళి ఇంత మంచిగా ఉంటుంది సినిమా అనేసి, అంటే ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేసి. చాలా మంచిగా చూపించినారు, కానీ చాలా బాధ అనిపించింది ఆ స్పైడర్ మ్యాన్ చూస్తుంటే. వచ్చింది. యాక్షన్ చాలా బాగున్నాయి ఈసారి.
అసిన్ బాగుంటాడు. వే బెటర్. హాయ్ హాయ్ ఓకేనా? Yeah, the movie was really good actually. So Spider-Man is the OG Marvel. Yeah, okay, anything. చాలా బాగుంది. సో ఈ ఫ్రాంచైజ్ సెకండ్ బెస్ట్, ఫస్ట్ ఆబ్వియస్లీ నో వే హోమ్ ఉంటుంది ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ అయితే ఇదే. సారీ కెమిస్ట్రీ చాలా బాగుంది. హల్క్ ఫైట్ వాస్ ఆల్సో రియలీ గుడ్. థియేటర్లో మంచి విజిల్స్ పడ్డాయి. మ్యూజిక్ వాస్ రియలీ గుడ్. అట్మాస్ మిక్స్ వాస్ అమేజింగ్. చాలా బాగుంటాయి. యాక్షన్ చాలా బాగుంటాయి. మార్వెల్ యాక్షన్ సీన్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి. యా, సో మార్వెలస్. థ్యాంక్ యూ. It's nice. స్పైడర్-మ్యాన్ అండి. Yeah. ఒకసారి ఇక్కడ ఉండండి. తెలుగులో అంటే ఇప్పుడు ఇంగ్లీష్ చూస్తున్నాం, తెలుగులో ఉన్నట్టుంది. 3Dలోనే చూడాలి బ్రో. ఏంటి ఏం కొత్తగా చూపించారు? అంటే ఫైట్స్ బాగున్నాయి బ్రో, కొంచెం కొరియోగ్రఫీ అంతా మొత్తం సేమే ఉంది. జస్ట్ కొంచెం ఎమోషన్స్ ఇంకా ఏమంటారు అది ఫైట్ సీన్స్ బాగున్నాయి. రెండు బాగానే ఉన్నాయి. కానీ 3Dలోనే చూడాలి. 2D ఎందుకంటే ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి, బాగా చూపెట్టారు 3D. ఓకే. ఒకసారి ఇక్కడ సూపర్ బాబు. జై స్పైడీ బాబు. హల్క్ కుదవాలి. క్రేజీ షిట్. ఎఫెక్ట్స్ బ్రో, ఫుల్ ఎఫెక్ట్స్. హీరోయిన్ మనం స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్, 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. హల్క్ నై, ఓన్లీ స్పైడర్ మ్యాన్. హల్క్ వాస్ నాట్ గుడ్ ఇనఫ్. ఓన్లీ స్పైడర్ మ్యాన్. దట్స్ ఇట్. స్పైడర్ మ్యాన్ మీదికి ఎవరు లేరన్నా. పీటర్ పార్కర్ తోపు అన్న. హల్క్ పెద్ద. ఓ దేవుడు, ఏం గర్ల్ ఫ్రెండ్? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదా? It's the best Spider-Man movie. It's awesome. It's good. Hulk is there. He's a bit out of control, but he manages. Which scene you like most? There are many scenes. It was a really good movie overall. About Spider-Man. Huh? What do you expect and what do you get? You get organic webbing as expected, and yeah, it's really good. Not giving spoilers. Other series, this is more better than others. I wouldn't say it's better than the others. It's good. It's really good. I haven't watched Odyssey. స్పైడర్ మ్యాన్ నీకు నచ్చాడా? నువ్వు నచ్చుతావు. చెప్పు బ్రో. బ్రో హియర్. హౌ ఇస్ హల్క్? ఐఎమ్ సాడ్. స్పైడర్-మ్యాన్ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది? బ్రో స్పైడర్-మ్యాన్ ఎలా ఉంది? సూపర్. ఏ సీన్స్ బాగా నచ్చింది మీకు? ది క్లైమాక్స్ సీన్. హల్క్ ఎలా ఉన్నాడు? పనిషర్ ఏడవడం నచ్చింది. రివ్యూ కావాలా? సినిమా అయితే బాగుంది కానీ స్పాయిలర్ కావాలంటే ఇస్తా. సిటీ సీన్ జీన్ గ్రే కానీ మల్టీవర్స్ ఏం లేదు దాంట్లో. మీకు లాస్ట్ కూడా పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఏం లేదు దాంట్లో. సినిమా చూసి ఎంజాయ్ చేసిన అండి అంతే. ఫైట్ సీన్స్ బాగాలేదా స్పైడర్-మ్యాన్? చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. మళ్ళీ డూమ్స్డే కోసమే వస్తే మళ్ళీ డూమ్స్డేకే రావాలి. డూమ్స్డే కోసమే అందరూ వెయిటింగ్. కానీ ఇది ఓన్లీ ఒక టామ్ హాలండ్ ఫ్యాన్స్ ఉంటే చూడవచ్చు అంతే. హల్క్ది ఒక 2 minutes క్యామియో కాబట్టి ఓకే పర్లేదు. ఆ సావేజ్ హల్క్ మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు అనిపించి కొద్దిసేపు, కానీ మరీ అంత అయితే ఏం లేదు. చిన్న కొద్ది ఇమోషనల్ ఒక లాస్ట్ ఎండింగ్ ఇచ్చి బాగుంది. పీటర్ పార్కర్ అది అలా ఉంది సినిమా. చాలా క్రేజీ ఉంది.
ప్లీజ్ డూ వాచ్ ఇట్. హల్క్ ఫైట్ బాగుంది, నింజా ఫైట్ చాలా బాగుంది, ఇంకా జీన్ గ్రే క్యారెక్టర్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్. అంతే ఇంకా సినిమా చాలా బాగుంది. జీన్ క్యారెక్టర్ అదంతా చాలా బాగా తీసిండు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఆడియన్స్కి వావ్ అనిపించేటివి, అవి చాలా బాగున్నాయి. మొత్తానికి స్పైడర్ బాబు హిట్ కొట్టేసిండు. జై స్పైడర్ బాబు. నేను తెలంగాణ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను తెలుగుని, నాకే సినిమా నచ్చలేదంటే ఇంక హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ఏం నచ్చుతుంది? నా తొక్క. ఈ సినిమా నాకు నచ్చలేదు. ఒక మంచి ప్లాప్ అయితే చూసా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏమి లేవయ్యా. ముద్దులు కాదు, సినిమా బాగుంది. ఇది స్పైడర్ మ్యాన్ నాకు నచ్చలేదండి. ఏమంటే మాలాంటి మాస్ ఫ్యాన్స్కి ఏం కావాలి? ఒక ఐటమ్ సాంగ్ కావాలి, బ్రహ్మానందం కామెడీ కావాలి, రొమాన్స్ కావాలి, బీజిఎం కావాలి, కేజీఎఫ్ లాంటి ఎలివేషన్లు కావాలి. అంటే ఇప్పుడు హాలీవుడ్లో వచ్చే సినిమాలు అక్కడ హాలీవుడ్ హీరోయిన్స్ పెట్టి ఐటమ్ సాంగ్ చేయాలంటే ఒక శ్రీల లాంటి కసక్ పెగన పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయమన్నా నేను. అంతే తప్ప నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా. మాలాంటి మాస్ ఆడియన్స్ బాధ కూడా అర్థం చేసుకోండి అయ్యా. 350 రూపాయలు టికెట్ పెట్టావే, మాకు న్యాయం జరగాలి వద్దా? అంటే మీరు హాలీవుడ్లో సినిమాల్లో ఐటమ్ సాంగ్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఏం లేదు, మొత్తం ప్యాన్ ఇండియా అయిపోయింది కదా. ఇక్కడ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. హాలీవుడ్ వేరు కదా. మరి టికెట్ రేట్ ఒకటే పెట్టినప్పుడు అన్ని రసాలు ఉండాలంటారు కదా. మాలాంటి మాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఏది? ఎంతసేపు ఆ జిగిరి పెట్టి బుసుకు ఇయ్యానా? ఇంకేం వద్దా? సో నేను అనుకున్నది నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఏమీ లేదు. సో అందుకే ఇలాంటి సినిమాలు రావాలి, ఆడాలని నేను కోరుకోను. సో ఈ సినిమా నాకు నచ్చలేదు. మంచి ప్లాప్. బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. అదే ఒకటే మాట చెప్పాలంటే ఒకసారి పట్టుకొని చెప్తాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా పేస్ అవ్వడానికి టైం పడుతుంది. అలా క్లైమాక్స్ వరకు మనకు స్టోరీ బిల్డింగ్ అంతా చాలా బాగుంటుంది. ఫైట్స్ అని, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. అన్నీ ఇంకా దేనికి ఇది లేనట్టే. కరెక్ట్గా చెప్పాలంటే అయ్యో వీళ్ళంతా ఉన్నారే. అవునా? ఓకే, రెడీయా? బుస్సో బుస్సు తుస్సో తుస్సు హాలీవుడ్ సినిమా మన తెలుగులో పేలలేదయ్యా. సో స్పైడర్ మ్యాన్ సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వలేకపోయింది. ఒక శక్తి, ఒక ఆచార్య, ఒక బోలా శంకరు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. కనీసం ఆ రేంజ్ కూడా లేదు. అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో శక్తి సినిమా మలయాళంలో చూస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు సినిమా. సో ఒక మంచి అటర్ ఫ్లాప్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నాకు నచ్చలేదండి. యాక్చువల్లీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది కూడా సినిమాలో లేదు. ఒక ఎలివేషన్ లేదు, ఒక బీజిఎం లేదు, ఒక యాక్చువల్లీ శ్రీలీల లాంటి హీరోయిన్తో ఒక మంచి కసక్క లాంటి ఐటమ్ సాంగ్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేశా. బ్రహ్మానందం కామెడీ లేదండి. 350 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చా. నాకు గుడిపించేశారు. సో డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ కనిపిస్తే మాత్రం గోమ్ మీద ఒకటి పీకుతా. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అయ్యా. 350 రూపాయలు టికెట్ రేట్ వచ్చినప్పుడు నాకు నచ్చింది ఇవ్వాలి కదా డైరెక్టర్. సో నా ఎక్స్పెక్టేషన్ సినిమా రీచ్ అవ్వలేకపోయింది. ఒక మంచి ఫ్లాప్ పడిపోయింది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఒక అట్టర్ ఫ్లాప్ లేదమ్మా. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేశా. ఎక్కడుంది? వేర్ ఈజ్ మై ఐటమ్ సాంగ్? ఎక్కడన్నా బ్రహ్మానందం కామెడీ? నేను మీ అరుణ్ దేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ T10 Telugu. Please do subscribe to T Time Telugu. Please subscribe
టీ టైమ్ తెలుగు. Hi guys, please subscribe Tea Time Telugu. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘు కుంచే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website.